జై శ్రీమన్నారాయణ. ఈ నెల 26వ తారీఖు మనం దత్త జయంతి జరుపుకుంటున్నాము. ఇదే రోజు మనకి మృగశిర నక్షత్రము, మంగళవారము మరియు విష్టికరణము ఉన్నది. అత్యంత విశేషమైనటువంటి ఈరోజు మనం దత్తాత్రేయుణ్ణి పూజిస్తే మనకి లభించేటువంటి ఫలితాలు ఏమిటి? అత్యంత విశేషమైనటువంటి ఈరోజు మనం దత్తాత్రేయ స్వామిని అర్చిస్తే మనకి ఎటువంటి ఫలితం లభిస్తుంది ఈరోజు తెలుసుకుందాం. దత్తాత్రేయుడు ఋషుల సంతానం. దత్తాత్రేయుడు అత్రి అనసూయల యొక్క సంతానం. ఈ దత్తాత్రేయుని పూజించిన వారందరూ కూడా దత్త స్వరూపులై తిరుగుతూ ఉండడం అనేటువంటిది మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేణ సర్వరోగ ప్రముచ్యతే. ఇది దత్తాత్రేయునికి సంబంధించినటువంటి శ్లోకము. దత్తాత్రేయుని స్మరించిన వెంటనే మనకి సకల గ్రహ బాధలు, ఈతి బాధలు అనేటువంటివి తొలగిపోవడం అనేటువంటిది మనం అనుభవంలో చూస్తున్నాం. ఇలాంటి ఈ దత్తాత్రేయ జయంతి రోజు మనం స్వామిని ఏ విధంగా అర్చించాలి, స్వామిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలు మనం పాటించాలి? ఈ దత్త జయంతి రోజు మనం ప్రాతకాలం స్నానం ఆచరించాలి. తరువాత స్వామి యొక్క పటం కానీ, స్వామి యొక్క అర్చా రూపం కానీ మన వద్ద ఉంటే ఆ మూర్తికి నిర్మలమైనటువంటి జలంతో అభిషేకం చేయాలి. తర్వాత స్వామిని పుష్పాలతో అలంకరింపచేసి దత్త స్తోత్రం అనేటువంటిది ఈరోజు పారాయణ చేసుకోవాలి. తరువాత దత్త చరిత్ర అనేటువంటిది ఈరోజు పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయమైన తరువాత ఉపవాస దీక్ష విరమణ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అని మన పూర్వాచార్యులు చెప్పి ఉన్నారు. మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి అత్యంత ముఖ్యమైనటువంటి దత్తాత్రేయ ఆలయము మనకి సీతారాంబాగ్ వద్ద దత్తాత్రేయ పహాడ్ అనేటువంటి ఒక కొండపైన స్వామి వెలసి ఉన్నారు. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. మీరు గనక ఈ హైదరాబాద్లో నివసిస్తున్నట్లయితే ఈ ప్రాంతాన్ని తప్పకుండా సందర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఈ దత్త జయంతి రోజు ఈ దత్తాత్రేయ పహాడ్ వద్ద స్వామికి పల్లకీలో ఊరేగింపు, గిరి ప్రదక్షిణ అనేటువంటిది వారు చేయడం జరుగుతుంది. మీరందరూ ఈ దత్త జయంతి రోజు స్వామిని దర్శించి అవకాశం ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.